పిల్లలకి లంచ్ బాక్స్ కోసము పాలక్ రైస్ అయితే చేస్తున్నాను. సో, దానికోసం అయితే ముందుగా పాలకూరని కడిగి ఫ్రెష్‌గా పక్కన పెట్టేసుకొని, అందులోనే మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్టు, 2, 3 పచ్చిమిరపకాయలు, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పోపుకేసుకొని ఇలా మనం ఇదంతా రోస్ట్ చేసుకోవాలి పాలకూర మిశ్రమాన్ని. రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేయించిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ఇందులో ఇలా రోస్ట్ చేసినట్లయితే ఏంటంటే మా పాలకూర మిశ్రమం అంతా కూడా దీనికి చక్కగా పడుతుందనమాట. మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో, దానికోసమైతే ఇలా కొద్దిగా వేయించేసుకోవాలి. ఎక్కువగా కూడా వేయించుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది జాగ్రత్త. సో, ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం రైస్ తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనము ఒక 4 విజిల్స్ అయితే వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. తర్వాత మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీటిని నేను లంచ్ బాక్స్‌లోకి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే కట్టేసాను. సో, ఇలా వీళ్ళకైతే కొద్దిగా మనకి వెరైటీగా చేస్తే వాళ్ళకి నచ్చుతుందని చెప్పేసి ఈ పాలక్ రైస్ అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేశాననమాట. ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా ఇలా వెరైటీగా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ ఈరోజు టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేశాను. సో, అది కూడా పిల్లలకైతే తినిపించేశాను. తినిపించేసిన తర్వాత ఇంకా వాళ్ళని స్కూల్‌కి పంపించేశాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.